సర్కార్ నౌకర్లకు అడిగిన దానికంటే ఎక్కువనే పెంచిండు జీతాలు. సంబరం కొద్దీ వాళ్ళు కూడా ఓ గంట ఎక్కువనే పని చేస్తామని జబ్బలు జరుచుకొని చెప్పారు. మరి జీతం పెరిగినాక ఎంత హుషారుగా పనిచేస్తున్నారు. బంగారు తెలంగాణ తయారు చేసేదానికి కేసీఆర్ సార్ బాటలో ఎట్లా నడుస్తున్నారు ఏంది ఓ పారి సర్కార్ ఆఫీసులకు పోయి చూసేద్దాం పారి. ఉపకోశాధికారి కార్యాలయం నర్సంపేట అంటే వరంగల్ జిల్లాలో ఉన్నదన్నట్టు. ఓరి కుర్చీ ఖాళీగానే ఉన్నది, వెనక మరలా ట్యూబ్ లైట్ వెలుగుతున్నది, మీద పంక తిరుగుతున్నది. అరే గీ మేడంకు ఫోన్ లేనట్టున్నది, మంచిగా పని చేస్తున్నది కదా. ఓ పార్ టైం చూద్దాం ఎంత అవుతున్నదో. 11 గంటల 14 నిమిషాలు. ఆఫీస్ మొత్తం చూద్దాం రాండ్రి. ఓ కెమెరా మనిషి జర అన్ని చూపి. ఈ కుర్చీ ఖాళీ, ఇది కూడా ఖాళీ. అగో గాలిద్దర్రాంది, అప్పుడే మేమెందుకు పోవాలే అనుకున్నారో ఏమో, ఈడ కూడా ఇవ్వలేరు. ఒక్కొక్కసార్ల బెంచ్ల మీద సంచుల కొద్ది ఫైళ్లున్నాయి కదా, కొత్త ఫైళ్లు రాకుండా పెట్టుకున్నట్టున్నారు. కరెంటు బిల్లు తక్కువ వస్తే పెద్ద సార్లకు అనుమానం వస్తుంది అనుకున్నారో ఏమో, ఉన్న కాడికి లైట్లు పంకలు తిప్పుతూనే ఉన్నారు. అబ్బా ఆఫీస్ అంటే గిట్లుండాలే. గీడొక సార్ కనబడుతున్నాడు, అడుగుదాం ఈయనేమంటాడో. సారు ఎవరి టైంకి ఆఫీస్ కు రాలేదేంది? మీకు తెలుసు కాబట్టే అడుగుతున్నాం. ఓ సారు నువ్వు ఒక్కడివి లేట్ వచ్చుడు కాదు, నువ్వు అందరికన్నా మొదలు వచ్చినావు. తతిమొల్ల సంగతి ఏంది? ఎప్పుడు వస్తారు? బువ్వ తినేయాలక ఏరి. ఎట్లున్న కుర్చీలు గట్లనే ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి, లైట్లు ఎలుగుతూనే ఉన్నాయి. ఇదంతా కాదు గాని వాళ్ళు సంతకాలు పెట్టి రిజిస్టర్ చూపిస్తారు. రోజు ఎప్పుడు వస్తున్నారో ఒట్టిగానే బయట పడుతుంది. ఓ నీ చూసుడు పాడుగాను, ఎన్ని మాటలు చూడమంటావు ఖాళీ కుర్చీలను? అబ్బా ఎంత పెద్ద ప్రశ్న అడిగితీవి సారు. 10వ తారీఖు 2వ నెల 2015 సంవత్సరము. అయితేంది ఇప్పుడు? ఇయాలేమన్నా గాంధీ తాత పుట్టినరోజా, తెలంగాణ వచ్చిన రోజా? ఏదో సెలవు దినం కూడా ఆఫీస్కి వచ్చినా అన్నట్టు చేయబడుతుంది. సరే తీసారు, గుచ్చి గుచ్చి అడిగితే బుసగొట్టబడుతుంది. తెచ్చుకున్న టిఫిన్ తిని నిమ్మలంగా ఇంటికి వస్తారు. ఇక మేం కూడా పోతామా? చూసిరు కదా సీఎం సార్ జీతాలు పెంచినాక నౌకర్లు ఎట్లా కష్టపడి పనిచేస్తున్నారో.